సీఎం తర్వాత మొదటి మూవీ హరిహర వీరమల్లు March 28 రిలీజ్ అవుతుంది. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హరిహర వీరమల్లు మీద కొంచెం బాగానే ఉన్నాయండి ఎక్స్పెక్టేషన్స్. ఏదో పౌరాణికానికి సంబంధించిందని, ఏదో జానపదానికి సంబంధించిందనో కథ అన్నట్టుగా ఉంది. మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని, కొత్త కథల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అట్లాగే హరిహర వీరమల్లు మీద కూడా ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ మీద మంచి హైప్ ఉంది. పబ్లిక్లో పవన్ కళ్యాణ్ గారు పాడిన అన్ని సాంగ్స్ ఇప్పటికి సూపర్ హిట్. ఇది కూడా మంచి హిట్ని సొంతం చేసుకుంది. అట్లాగే ఆ సినిమా కూడా మంచి భారీ విజయం అందుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాము, రాష్ట్రానికి వాళ్ళ బడ్జెట్లు వచ్చినాయి అనమాట. సో మళ్ళీ రోడ్లకు ఒక బడ్జెట్ తెప్పించుకున్నారు, అట్లానే ఇవాళ సపరేట్గా బడ్జెట్ తెప్పించుకున్నారు 104 కోట్ల దాకా పంచాయతీల కోసం. ఎట్లా చేస్తున్నారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారండి అభివృద్ధి పనుల్లో కానీ, రోడ్లు వేయడంలో కానీ. ఇప్పుడు ఒకసారి మీరు ఏపీకి వెళ్తే, లాస్ట్ ఇయర్ మీరు వెళ్ళిన ఏపీ ఎలా ఉందో ఇప్పుడు ఏపీ ఎలా ఉందో ఒకసారి మీకే అర్థమవుతుంది. అంటే అంతగా రోడ్లు వేసారు వాళ్ళు. చిన్న చిన్న పల్లెటూర్లు కానివ్వండి, 70-80 సంవత్సరాల కింద మన రాష్ట్రం వచ్చిన కానీ కూడా రోడ్లు కూడా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పరిపాలన ఇలాగే మంచిగా చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయనకి ఒక అటవీ శాఖ మంత్రిగా, అలాగే పంచాయతీ రాజ్గా, అలాగే డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టుకున్నారు. సో అన్నింటిలో కరెక్ట్గా 7 నెలల్లో ఏం గమనించారు ఆయన చేస్తున్న పనులన్నీ? నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పి చూపిస్తున్నాడు. వేరే ఏం అవసరం, ఒకే ఒక మాట, నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, సమస్య అంటే ఇలా ముందుకు రావాలని ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తున్నాడు నిలబడి. అలాగే ఇప్పుడు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక పోటీతత్వం అనేది కనపడుతుంది ఇద్దరు చేసే పనుల్లో. పోటీ చేసే పనిలో ఉంటే మంచిదండి. రాజకీయాలు జోలి వెళ్లకుండా మళ్ళీ వాళ్ళు ఉన్న విధానాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచిది. పోటీ అనేది అభివృద్ధి చేయడంలో పోటీ పడాలి. నువ్వా నేనా, నేను ముందుండాలా నువ్వు ముందుండాలా అనే దాంట్లో కాకుండా అభివృద్ధి చేయడంలో పోటీ పడితే చాలా బాగుంటుంది రాష్ట్రానికి.